పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? తమిళనాడులో విజయ్కు ఎవరు మద్దతుగా ఉండొచ్చు? ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే మద్దతు తీసుకోనని ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఒక రకమైన చర్చ, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందని ఒక రకమైన చర్చ. భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకుంటే సేఫ్గా గవర్నమెంట్ని నడపగలడు అన్నది మరో రకమైన చర్చ. మీ అంచనా ఏంటి? ఎవరు మద్దతుగా రావచ్చు, ఎవరు మద్దతు ఆయన తీసుకోవచ్చు? బీజేపీ 27 సీట్లు పోటీ చేసి ఒక సీటు గెలిచింది. ఏం మద్దతు ఇస్తుంది? ఏంటి ఇచ్చే మద్దతు? ఏం మద్దతు ఇచ్చేది లేదు, ఎవరికి అక్కర్లేదు. ఆ పక్కన చిన్న పార్టీలు డిఎంకేతో ఉన్న వాళ్ళు 10 సీట్లు సంపాదించారు. వాళ్ళు ఇది అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేస్తామని చెప్పేస్తారు. రేపు గవర్నర్ కూడా ఉత్తరం ఇచ్చేస్తారు. డిఎంకే లేదు, పాడు లేదు, ఎవరు లెక్క పెట్టాడు. ఇంకా ఒప్పించక్కర్లేదు, నీతో పెట్టుకోవటం అనవసరంగా ఫెయిల్ అయిపోయామని వాళ్ళందరూ తెలుస్తున్నారు. మేము బిజెతో వెళ్తే మాకు ఎంత బాగుందని అందరూ అంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు డిఎంకే కాని వాళ్ళు నా అంచనా ప్రకారంగా గవర్నర్కి ఉత్తరం ఇచ్చేస్తారు. ఈవేళే ఇచ్చేస్తారు, ముందర మావోడు అని చెప్పుకోవటానికి. ఓకే, అది ఫాస్ట్ గా ఈడీఎంకే కదలలేదు. ఏడీఎంకే మేము సపోర్ట్ ఇస్తాం, 5 సంవత్సరాలు నువ్వు చేసుకో ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయి వాళ్ళు చేయకపోవటంలో ఇంకోటి అప్పచెప్తున్నారు ఆస్తి. అది చూడండి, బీజేపీకి వాయిస్ లేదు. 27 కాంగ్రెస్ ఎలా వ్యవహరించవచ్చు? ఆ కాంగ్రెసే ఉత్తరం ఇచ్చేస్తారు ముందలే. ఓకే, మేము బీజేపీని బయట పెట్టడానికి చేస్తున్నా, సపోర్ట్ ఇచ్చేస్తాం, గవర్నర్కి ఉత్తరం ఇచ్చేస్తారు. ఓకే.